ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ పిల్లలమైన మమ్మలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్న అపారమైన నీ ప్రేమ, దయ, జాలి, కనికరం కొరకై స్తోత్రాలు. ప్రభా, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 11 నుండి 18 వరకు ఉన్న లేఖనాల్లో ఉన్న క్రీస్తు యొక్క సంపూర్ణతమైన ప్రేమను గురించి మీరు మాతో మాట్లాడుతున్న అపారమైన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకమైన నీ ప్రేమ యొక్క గుణములలో ఉన్నటువంటి సంపూర్ణతను మేము ఎరుగునట్లుగా మీరు మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి నాయనా మీరు మాతో ఉండి నీ సన్నిధి మేమందరం అనుభవించలాగున కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. చూడనా, మనందరం కూడా 1 యోహాను పత్రిక ధ్యానాలు చేస్తూ దేవుని దగ్గర నేర్చుకుంటా ఉన్నాము. ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు సెక్షన్ నుండి చాలా విలువైన సెక్షన్ ఇది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు దేవుని ప్రేమను గురించినటువంటి ఒక చక్కటి ప్రత్యక్షతను పరిశుద్ధుడైన దేవుడు మనకివ్వడాన్ని చూస్తున్నాం. మనకు మంచి బోధకుడుగా తెలివిని ఆలోచననిచ్చి చక్కగా మనందరికీ బోధించేటువంటి మంచి తండ్రి. ఈరోజు నేను ఆ ప్రేమ యొక్క ప్రత్యక్షతలో చూస్తున్నప్పుడు నా జీవితం సరిపోతుందేమో అనిపించింది. ఇంకా చాలయ్యా అనిపిస్తుంది. ఆయన మాట్లాడే కొద్దిగా మనం ఏ స్థితిలో ఉన్నామో అర్థమవుతున్నప్పుడు చాలా భయం కలగడాన్ని చూడొచ్చు. ఏమో, నా మట్టుకు నేనైతే దేవుని వాక్యం ముందల దేవుని ఎదుట భయపడతా ఉన్నాను. లోకం పూర్తిగా వాక్యానికి విరుద్ధంగా ఉన్నట్టుగా నేను చూడగలుగుతున్నాను. మరి ఏం చేయాలో కూడా నాకైతే ఏం తోచట్లేదు. చాలా భారంగాను చాలా శ్రమగాను ఉంది. ఎందుకంటే లోకంతో సంబంధం లేకుండా జరుగుతున్న భక్తిని చూసి బాధపడతా ఉన్నాను నేను. సరే, ఏది ఏమైనా మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని దగ్గర నేర్చుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని చేత చక్కగా బోధించబడి ప్రభు యొక్క రాకడ కొరకు ప్రభు మనలందరినీ సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. చూడండి నాన్న, మనందరం 2వ అధ్యాయం 28 నుంచి 3వ అధ్యాయం 10వ వచనం వరకు చాలా విషయాలు మనం దేవుని దగ్గర నేర్చుకుంటూ వచ్చాం. మొట్టమొదటగా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడేవారు, ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడేవాళ్ళు, వాళ్ళంతా కూడా దేవుని యందు నిలిచి ఉండాలని మనం వాక్యంలో చూస్తూ నేర్చుకుంటూ వచ్చాం. అలాగే దేవుని వలన పుట్టిన వారై ఉండాలని నేర్చుకుంటూ వచ్చాం. అలాగే దేవుని ప్రేమను కూడా ఖచ్చితంగా మనం ఎరిగి ఉండాలని 3వ అధ్యాయం మొదటి నుంచి కూడా చూస్తూ వచ్చాం. అలాగే మనము పరిశుద్ధులమై ఉండాలని, పరిశుద్ధత కలిగి ఉండాలని 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు చూసుకొని నేర్చుకుంటూ వచ్చాం. అలాగే
ఈ 3వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం వరకు మనం పాపం చేయకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ 3వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం వరకు 4 కార్యాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఏంటిది? మనకి అసలు పాప స్వభావం అంటే ఏంటో కూడా మనకు తెలియాలి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చూసి నేర్చుకుంటూ వచ్చాం. అలాగే క్రీస్తులో మనందరం నిలిచి ఉండాలని 6వ వచనంలో, 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తూ వచ్చాం. అలాగే పాపమునకు మూలమైన అపవాది యొక్క సంగతులను కూడా మనందరం జాగ్రత్తగా ఎరిగిన వారమై ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. 4వదిగా మనం దేవుని బిడ్డలం కనుక పాపం చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనందరం నేర్చుకుంటూ వచ్చాం. అంటే ఒక మనిషి పాపం చేయకుండా ఉండాలి అంటే దేవుడు చెప్పిన పద్ధతులు ఏంటంటే 4 కార్యాలు నీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా వచనం వెంబడి వచనం మనం చూసాం. అందులో 4 కార్యాలు తెలిసి ఉండాలి అంటే ఏమేమిటి అంటే, ఒకటి పాప స్వభావం మనందరికీ తెలిసి ఉండాలి. అది 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాల్లో ఉన్నాయి. 2వది క్రీస్తులో మనందరం నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నవాడిలో గుణాలు ఏంటో మనం చాలా చూసుకుంటూ వచ్చాం, దేవుని దగ్గర నేర్చుకుంటూ వచ్చాం. అది 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసి చదువుకుంటూ వచ్చాం. అలాగే 3వది పాపమునకు మూలమైన అపవాది వాడి సంగతులన్నీ కూడా మనం ఎరిగిన వారమై ఉండాలి. 4వది మనందరం దేవుని పిల్లలం, ఇంకా ఎన్నడూ కూడా పాపము చేయకూడదు. ఇవి పాపం చేయకుండా ఉండడానికి ఈ 4 కారణాలు గత లాస్ట్ సెక్షన్ వరకు మనందరం కూడా నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనందరం 11వ వచనం నుండి 18వ వచనం వరకు మనందరం నేర్చుకోబోతున్నాం. ఇందులో ఏముందంటే, దేవుని ప్రేమ ద్వారా యేసుక్రీస్తు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేమ ద్వారా మనము మన సహోదరులను ఎలా ప్రేమించాలి అనేటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. భూమండలం మీద ఎక్కడా కూడా దేవుని ప్రేమ గురించినటువంటి అవగాహన చాలా మందిలో, సేవకుల్లో, సంఘాల్లో, నేటి ప్రజల్లో కనపట్టలేదు. దీన్ని గ్రహించుకోవడం అనేది మనందరం చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప గ్రహించుకోలేం. మనకు తెలిసిన ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. దేవుని ప్రేమ ఎలాగుంటుందో మనకు తెలియాలి, అపవాది ప్రేమ కూడా ఎలాగుంటుందో మనందరికీ తెలియాలి. ఒకవేళ వీటి వివరాలు కనుక మనకి తెలియకపోతే మనం ఖచ్చితంగా మోసపోతాం. అందుకనే యోహాను 1వ పత్రిక ఎప్పుడు కూడా మన స్టేటస్ అంటే మన జీవితంలో భవిష్యత్తులో, భవిష్యత్తు వర్తమాన కాలంలో మన జీవితంలో ఏం జరుగుతుందో చూపిస్తూ ఉంటాడు. అంటే మనం వెలుగా, చీకట, లేకపోతే మనం అపవాది పిల్లలమా, దేవుని పిల్లలమా, మనం విశ్వాసులమా, అవిశ్వాసులమా, మనం బ్లాకా, వైటా. అంటే అసలు ఆ పోలిక విధానం మనకి మన బ్రతుకులో, మన జీవితంలో జరిగే విషయాలన్నీ కూడా బట్టబయలవుతాయి. ఈ రోజుల్లో దేవుని జ్ఞానం తెలియకపోయినా నటించే వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే వేషధారణ అనేది భూమండలం మీద ఏలుబడి చేస్తా ఉంది. ఇప్పుడు దేవుని ప్రేమ, అపవాది ప్రేమ, ఈ 2 ప్రత్యక్షతలు మనకు గనక అర్థమైతే మనం ఇప్పుడు ఏ ప్రేమను కలిగి ఉండి మన జీవితం నడిపించబడుతుంది అనేటువంటిది మనకి ప్రత్యక్షంగా కనపడుతుంది. నేను సంఘంలో విశ్వాసుల్ని కానివ్వండి, లేకపోతే సేవకుల్లో కానివ్వండి, నేను చూస్తున్నది ఏంటంటే
గట్టిగా వాక్యాన్ని చూపించి ఏదన్నా గద్దిస్తే విత్ ఇన్ సెకండ్లో వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, అబద్ధ బోధలు ఎంత విస్తారంగా విస్తరించినాయో చూడండి. అంటే సత్యము, వాక్యానుసారంగా సత్యము మాట్లాడుతున్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఇష్టం ఉండదండి. ఇప్పుడు మీ ఉన్న 3-4 కుటుంబాలని గట్టిగా గద్దించానంటే నాకు తెలిసి ఒక్కళ్ళు కూడా ఉండరండి, ఏం సందేహం లేదు. అసలు ఒక దైవజనుడికి ఎలాంటి హృదయం ఉంటది? నేనేమంటానంటే, యోహాను మాట్లాడుతున్న మాట ఇప్పుడు నేను గనక మాట్లాడితే నా దగ్గర ఎవరు ఉండరండి. యోహాను ఏమంటారంటే, అసలు మీరు దేవుని పిల్లల అపవాది పిల్లల మీరు చూసుకోండి అంటాడు. అంటే ఈ మాటలన్నీ చెప్పేది ఎవరికి అంటే, దేవుని మందిరానికి వచ్చిన పిల్లలకి. మీరు గుర్తుపెట్టండి, బయట వాళ్ళ గురించి మాట్లాడతలా ఈ లేఖనాలన్నీ. లేఖనాలు ఎప్పుడు కూడా సంఘముతో మాట్లాడతాయి. ఇప్పుడు మీ సహోదరుడు అంటే ఎవరు? ఇప్పుడు ఈరోజు మనం సహోదర ప్రేమ గురించి మనం చూడబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. ఇంతగా సహోదరుడు అంటే ఎవరో తెలిసినా ఎవడు పడితే వాడు సహోదరుడు అనబడరు. దైవ జ్ఞానం లేక నశించిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. సహోదరుడు అనంటే సంఘములో చేర్చబడిన సహోదరులు అని అర్థం. ఇప్పుడు మనందరం సంఘంలో చేర్చబడ్డాం కదా, సంఘంలో మన సహోదరులు ఎంతమంది ఉన్నారో అంతమందిని ప్రేమించగలగటం ముందల నేర్చుకోగలగాలి. ప్రేమను చూపించటం అంటే మనం పుట్టిన దగ్గర నుంచి మనం ఈ లోకంలో నేర్చుకున్న ప్రేమను చూపించడం కాదు. అంటే రాయప్ గారు అర్థమవుతుందంటారా? లోక ప్రేమలో ఏముంటది, దేవుని ప్రేమలో ఏముంటది చూశారు ఎప్పుడైనా? ఆలోచించారు ఎప్పుడైనా? ప్రేమ ఎప్పుడు కూడా శ్రేష్టమైన వాటిని మనకిస్తుంది. ప్రేమ తిరిగి ఎన్నడూ కూడా నీ దగ్గర నుంచి ఏమీ ఆశించదు. ప్రేమనే ఆశపడుతుంది. ఈ రోజుల్లో మనల్ని నడిపిస్తున్న ప్రేమ ఏ ప్రేమ, ఎలాంటి ప్రేమ? మన దగ్గర నుంచి మన సహోదరులకు చూపించే ప్రేమ ఏ ప్రేమ అనేది ఈ రోజున వాక్యపు వెలుగులో బట్ట బయలు అయిపోతుంది మన బ్రతుకంతా కూడా. చాలా మంది జీవితాల్లో ఆలోచన ఉండదండి, గ్రహింపు ఉండదండి. దేవుని దగ్గరకు వచ్చి ఏం నేర్చుకుంటున్నాం, దేని విషయంలో మనం ఒక నిర్ణయం తీసుకున్నాం అనేటువంటి ఒక ప్రశ్న ఉండటంలా. ఇప్పుడు చూడండి, మనం లాస్ట్ సెక్షన్లో చదువుకున్నప్పుడు 10వ వచనంలో ఆ వచనం చదివినప్పుడు మనందరం ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలా. దేవుడు మనతో ఎన్నిసార్లు మాట్లాడుతున్నా మన జీవితంలో ఒక నిర్ణయం కానీ, ఆ నిర్ణయానికి తగినట్టు లోబడే విధానం కానీ మన దగ్గర ఏం ఉండదండి. అంటే ఇప్పటికి ఏం జరిగిపోతుంది అనంటే, ఆల్మోస్ట్ ఆల్ దేవుని ప్రేమ భూమండలం మీద ఆయన చూపించిన ప్రేమ, సంఘము ఒకరి పట్ల ఒకరు చూపించడం అనేది కరువు అయిపోయింది, లేదు. ఆలోచించే వాళ్ళు లేరు, ఆలోచించి గ్రహించే వాళ్ళు లేరు. ఎవరైనా ఆత్మ సంబంధంగా గద్దిస్తే నేను సరి చేసుకుంటే బాగుండు అనుకునేవాళ్ళు ఎవరు లేరు. ఒక విషయం చెప్తున్నప్పుడు ఆ విషయం కరెక్టా కాదా పాస్టర్ గారు నాకు తెలియదు, గత కాలంలో మీరు చెప్పేది ఎలా కరెక్టు అని వచ్చి తెలుసుకొని జాగ్రత్తగా నేర్చుకొని వాక్యంలో అలాగుందా లేదా అని గ్రహించుకునేవాడు ఎవడు లేడు. మాకు ఆల్రెడీ తెలుసయ్యా ఏంటి నువ్వు బోధించేది, మేము ఆల్రెడీ వాక్యం చదువుతున్నాం, మాకు తెలుసు.
ఈ రోజున అక్షర జ్ఞానాన్ని బట్టి భక్తి చేస్తూ సంవత్సరికాలు, పండగలు, ఆచారాలు, మనుషుల చేత కల్పించబడిన పద్ధతిలో ఇవే దేవుడు మాకు చెప్పాడని బోధిస్తూ నడుస్తున్నారు. ఒక రెఫరెన్స్ అడిగితే ఒక్కడు చూపించడు. ఏ వాక్యాన్ని బట్టి నువ్వు సేవ చేస్తున్నావురా అని అడిగితే ఒక్క మాట నోట్లోంచి ఆడి బయటికి రాదు. ఏ వాక్యాన్ని బట్టి ఈ పండగ చేస్తున్నావురా అంటే ఒక్క మాట బయటికి రాదు. ఈడేదో ఊహించుకుంటాడు, ఎవడో పెద్దోళ్ళు చేశారు, ఎవడో ఇతర సంఘాలోళ్ళు చేశాడు, మేము చేస్తాం. బిడ్డలారా, ఎంత దారుణంగా మోసపోతున్నారంటే అంత దారుణంగా మోసపోతున్నారు. మీరు పండుగలైనను, దినములైన, మాసములైన, సంవత్సరములైన ఆచరించొద్దు, పరిశుద్ధులు అపోస్తులు పడిన ప్రయాస వృధా అయిపోద్దని రాశాడు కదా. సంవత్సరికాలు, సంవత్సరం క్రిస్టమస్లు, సంవత్సరం గుడ్ ఫ్రైడేలు. ఏంటో మరి ఎక్కడ చూసి ట్రైనింగ్ అయ్యారో నాకు అర్థం కావట్లా. బుద్ధి చెప్పేవాడు ఉంటే సరి చేసుకుంటే మనం ధన్యులం. దేవుని ఉగ్రతకి గురి కాకుండా అబద్ధ బోధలు భూమండలం మీద ఉన్నాయి. అబద్ధ బోధల నుంచి నేను, నా కుటుంబం విడిపించబడాలని చూసేవాడు ఎవడు లేడు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు 8వ శతాబ్దంలోనే వాళ్ళు ఎలాగున్నారంటే, మాకు తాగుబోతాడే ప్రవక్త, వాడు తాగితే ప్రవక్త వాడు చెప్పినట్టు జరుగుతుంది అంటున్నారు. వెలుగుదూత కూడా చెప్పినట్టు జరుగుతుంది. బిడ్డలారా, వింటున్నారా నాన్న? పొద్దున్నే కదా కథ నిద్ర పంపు ఉంటుందేమో, జాగ్రత్త వినండి. మీరు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోకపోతే మనం ఎక్కడికి వెళ్తామో తెలియదండి. ఇప్పుడు ఈ మొదటి యోహాను పత్రిక 3:10లో ఆ వచనాన్ని చదివిన తర్వాత మన దగ్గర ఒక నిర్ణయం కనపడలేదనుకోండి, మనకి దేవునికి సంబంధం లేదండి. విని దురద చెవులు గలవాళ్ళై, ఆదివారం కాబట్టి వచ్చి విని దురద చెవులు గలవాళ్ళై వెళ్తారు అంతే. ఇంతకు మించి షో ఏముండదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే కానుకలు, దశంభాగాలు, పరిచర్యకి సహకరించడాలు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఒక దినం పేరు చెప్పి నువ్వు చేసే ప్రతి పనికి నువ్వు ఖచ్చితంగా పనిష్మెంట్ అనుభవిస్తావు, నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం. ఒక పండుగ దినాన్ని, ఒక దినాన్ని, ఒక రోజుని నువ్వు ఎలా అనుసరిస్తున్నావు? ఈ రోజున సంఘాల్లో ఎక్కడ పడితే అక్కడ మా సేవ ప్రారంభించి ఇన్ని సంవత్సరాలు, మా అమ్మగారు, మా అయ్యగారు పుట్టి ఇన్ని సంవత్సరాలు, యేసు ప్రభు పుట్టి ఇన్ని సంవత్సరాలు, బుద్ధి జ్ఞానం ఏమీ లేదండి, బరి తెగించున్నారు అంతే. ఏమి లేదు, మాకన్నీ తెలుసు. వాక్యం ముందలకు వచ్చి వాక్యం చూపిస్తే మాట్లాడేవాడు లేడు. ఒకవేళ మార్చుకుంటారా? క్రైస్తవుడు అంటే మార్చుకునేవాడు, సరి చేసుకునేవాడు, దిద్దుకునేవాడు, లోబడేవాడు. అసలు ఆ లక్షణాలే కనపడతలే సంఘాల్లో, సేవకుల్లో కనపడతలేదు. ఇక సేవకులంటే మనం చెప్పక్కర్లా, వాళ్ళంతా దొరలు ప్రపంచంలో ఎవరు ఉండరు. మరి వాళ్ళకున్న ధైర్యం ఏంటో దేవునికే తెలియాలి. చూడండి నాన్న, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువునానా. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో ఎట్టబడిద్దంట, తేటగా కనపడదంట. ఓ తొట్టిలో చక్కగా నీళ్లు పోస్తే ఎంత తేటగా కనపడతాయి చెప్పండి. ఏ చిన్న నలుసున్నా కూడా కనపడుతుంది. ఇప్పుడు దేవుని వాక్యం ఏమంటుందో తెలిసిన, మనం దేవుని పిల్లలమా అపవాది పిల్లలమా తేటగా కనపడిద్దంట వాక్యపు వెలుగులో. ఇన్ని విషయాలు నేర్చుకుంటున్నాం కానీ ఒక నిర్ణయం మాత్రం కనపడతలా. చదువునానా. నీతిని జరిగించని ప్రతివాడును, నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. దేవుని సంబంధులు కాదు. ఇప్పుడు చూడండి 10వ వచనంలోనే మొత్తం ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా, అసలు మనం దేనికి సంబంధించిన వాళ్ళం అనేది కన్ఫామ్ గా చెప్పేస్తుంది వాక్యం.
గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఊరికే మూర్ఖంగా పోయి వాక్యంతో పని లేదండి. ఒక వచనానికి ఉన్న అర్థం ఏంటో ఆలోచించేవాడు అసలు నాకు తెలిసి తీరిక లేదండి ప్రజలకి. సత్యవాక్యాన్ని వినే పిల్లలు అంతే ఉన్నారు, విననోళ్ళు అంతే ఉన్నారు. వీళ్ళు ఏకమైపోతున్నారు బయటికి వెళ్ళిన తర్వాత. ఎంత స్పష్టంగా చెప్తుందో వాక్యం చూడండి. 10వ వచనం మళ్ళీ చదువున, దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరు అంటే అపవాది పిల్లలు ఎవరు? పైన విషయాలన్నీ ఇప్పుడు 2వ అధ్యాయం 28 నుంచి దగ్గర దగ్గర 5-6 సెక్షన్ల పైన మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ విషయాలన్నిటిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తెలిసిపోద్ది. రెండవది ఏమంటున్నాడు తెలిసిన, నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కాదు. అంటే ఇప్పుడు నీ హృదయంలో ఎలాంటి మైండ్ ఉండాలి? వెంటనే అసలు నేను దేవుని సంబంధిన అపవాది సంబంధిన, నేను నీతిని బట్టి దేవుని నీతిని బట్టి నా సహోదరులను ప్రేమిస్తున్నానా, ద్వేషిస్తున్నానా, అసూయపడుతున్నానా, ఏం జరుగుతుంది నాలో అని ఒక ఆలోచన వచ్చి ఒక నిర్ణయం చేసుకొని బ్రతకడానికి ఆ లేఖనాలకు సంబంధించినటువంటి విషయాల్లో చదువుకొని నేర్చుకొని ప్రార్థనలో ఒక నిర్ణయం తీసుకునే ఆలోచనలు ఉంటాయండి. పాస్టర్ గారు చెప్తున్నారు, మనం వింటాం అంతే. మనసు మార్చుకునేది ఏం లేదు. మనసు మార్చుకొని కృతజ్ఞత కలిగి ఒక దిద్దుబాటుని ఆశించే వాళ్ళు సేవకులు లేరు, విశ్వాసులు లేరు, సంఘాలు లేవు. ఏమోనండి, అసలు పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలకును మన జీవితంలో దేవుని లేఖనాల్లో జరిగే విషయాలకి సంబంధాలు ఉండట్లేదు. అసలు భయపడేవాళ్ళు కూడా లేరండి. ఈరోజు ఒక ప్రకటన దేవుని దగ్గర నేర్చుకునేటప్పుడు ఒక నిర్ణయం లేకుండా బ్రతుకుతున్నాం. అంతేనండి ఇసాక్ గారు? ఏంటో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. పోనీ కష్టాలన్నీ నీ నెత్తి మీద ఉన్నట్టున్నాయి. భయం వేస్తుందండి. ప్రకటించడానికి కూడా అవకాశాలు ఉండట్లా. ఒక్క బిడ్డ దగ్గర నమ్మకంగా నిలబడలేకపోతున్నామే. సంఘం ఎదుట, సమాజం ఎదుట నువ్వు దేవుని బిడ్డగా నిలబడుతున్నావా? ఏమీ లేదండి. నిలబడే అసలు ఎక్కడా కూడా ఆలోచనలో కూడా ఉంటలే. ఫోను ప్రపంచం అయిపోయింది, డబ్బు ప్రపంచం అయిపోయింది. ఎంత క్రూరంగా ఉన్నారో చూడండి, భయం వేస్తుంది. సహోదర ప్రేమలు లేవు. అసలు తన సహోదరుడంటే ఎవరో కూడా తెలియట్లా. ఈ రోజున సహోదరుల్లో, కుటుంబాల్లో పిల్లలు కొద్దిగా ఎదిగితేనేమో చాలు. పిల్లలు కొద్దిగా 12 ఏళ్ళు దాటారంటే చాలు. ఇక ప్రేమలు ఉండట్లేదు, ఆప్యాయతలు ఉండట్లేదు, గౌరవాలు ఉండట్లేదు, పెద్ద చిన్న లేదు. మనందరం ఒకప్పుడు తిరుగుబాటుదారులమై అన్యాయస్తులమైతే దేవుడు తన ప్రేమను చూపించి ప్రేమ ద్వారా ఆయన మనలందరినీ కాపాడుకొని రక్షించుకున్నాడు. ఈ రోజున ఎదుటివాడి దౌర్బల్యాన్ని సహించుకొని ప్రేమించి, దేవుడు ఒకప్పుడు నన్ను ప్రేమించాడు, నా హృదయాన్ని సరిచేసుకొని నా పొరుగువాడిని కూడా దేవుడు నా మీద చూపించిన ప్రేమ నా పొరుగువాడికి కూడా చూపించకపోతే వాడు ఏమైపోతాడు అని ఆలోచించేవాడు ఎవడలేడు. ఎవడు కాడే తప్పించుకొని బ్రతుకుతున్నారు. ఆడెట్ట చేస్తే నాకెందుకు? నేను ఈ 11వ వచనం నుండి 18 వరకు చదివితే ఏం చేయాలో నాకేం అర్థం కాలే. అక్కడ ఉన్న విషయాలు ఆలోచిస్తుంటే నా దేహం ప్రాణమంతా బరువెక్కిపోతుంది. అక్కడ లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలు భూ ప్రపంచంలో కనపడతల్లా.
దేవుని వాక్యం వినరు, బతుకులు మార్చుకోరు, సరి చేసుకోరు. కానీ వీడికి దేవుని దగ్గర నుంచి ఏమి రావాలి? వీడికి సుఖభోగాలు కావాలి, వీడి అవసరాలు తీర్చబడాలి, వీడి పిల్లలు క్షేమంగా ఉండాలి, డబ్బులు సంపాదించాలి, మంచి రిచ్గా బతకాలి. ఎవరి కోసం నాన్న నువ్వు రిచ్గా బతికి ఎక్కడికి వెళ్తావు చచ్చిన తర్వాత? పరిశుద్ధత లేదే, దేవుడు కోరుకున్న జీవితం లేదే అని భయపడేవాడెవడు లేడు. ఒక నీతిమంతుడు లేకపోతే దేవుని చట్టం, దేవుని లా, ఆయన ఆజ్ఞలు మనకు తెలియదే. అయ్యో, ఒక నీతిమంతుడు నా కుటుంబానికి లేకపోతే ఒక రోజున దేవుని ఉగ్రత నా మీదకి వస్తుంది అని ఆలోచించేవాడు ఎవడున్నాడు చెప్పండి? నేనంటాను, దేవుడు తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడో చూస్తే భూమండలం మీద ఆయన చూడండి, సూర్య చంద్ర నక్షత్రములను, సర్వ ప్రకృతులను, కూరగాయలను, మాంసాలని, ఏమంటే 1-2 రకాల కూరగాయలు ఇస్తే, లేకపోతే 1-2 రకాల ఫ్రూట్స్ ఇస్తే కుదరదండి. కొన్ని వందల రకాల ఫ్రూట్స్లను దేవుడిచ్చాడు, కొన్ని వందల రకాల కూరగాయలు ఇచ్చాడు, కొన్ని వందల రకాల ప్రకృతులను, జంతువులను, జలచరాశులను అన్నిటినీ ఇచ్చి ఆయన తన ప్రేమను వ్యక్తపరిచాడు. తండ్రి తన ప్రేమను వ్యక్తపరిచాడు, కుమారుడు తన ప్రేమను వ్యక్తపరిచాడు. పాపులమై ఉండగా మనందరినీ రక్షించడానికి ఆయన తన ప్రాణం కూడా పెట్టడానికి వెనకాడకుండా ఒక పాపిని ఎలా ప్రేమించాలో, ఒక పాపిని ఎలా రక్షించుకోవాలో యేసుక్రీస్తు ద్వారా తన ప్రేమను వెల్లడిపరిచాడు. పరిశుద్ధాత్ముడు దేవుని సంగతులు అన్నీ కూడా మనకి సర్వసత్యాన్ని బోధించి తండ్రి ప్రేమను మొత్తాన్ని మన హృదయంలో కుమ్మరించి మనలను ప్రేమ యొక్క సర్వసంపూర్ణతలోకి నడిపిస్తుంది. ఈ రోజున చూడండి, తండ్రి తన ప్రేమను కుమారుడి మీద చూపించాడు, కుమారుడు తన ప్రేమను మన మీద చూపించాడు, మనము మన సహోదరుల మీద చూపించాలి. మనము అందరం కూడా సంఘము వెలుపల ఉన్న నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రేమను చూపించాలి. ఈ రోజున ఉన్నాయండి, తప్పు దిద్దటానికి గద్దిస్తే వీడు దుర్మార్గుడు అంటున్నారండి. అయ్యా, లేఖనాల్లో ఇలాగుంది నాన్న, మీరు చేసేది తప్పు అని చెబితే వీడు చస్తే బాగుండని చూస్తున్నారండి. ఎంత దారుణంగా ఉన్నారు చూడండి. దేవుని ప్రేమ నీ నుండి ఆశించేది అదే ప్రేమను ఆశిస్తుంది. ఈ రోజునే భూమండలం మీద ఈ లోకంలో నేర్చుకున్న ఫిజికల్ ప్రేమలు చూపించడం ఎక్కువైపోయింది. శరీర ఉద్రేకాలతో, శరీర భావోద్రేకాలతో చూపిస్తున్నారు ప్రేమని. ప్రేమ ఎప్పుడు కూడా యాక్షన్తో ఉంటుంది, రియాలిటీతో ఉంటుంది. ప్రేమ ఎప్పుడు కూడా తన క్రియలను కొనసాగిస్తూ ఉంటుంది, ఆగదు. ఈ రోజున సంఘాలకు, సహోదరులకు ప్రేమను చూపించడమే తెలియదు. మరి ఎలాగ దేవుని రాజ్యానికి సిద్ధపడతారో నాకు అర్థం కావట్లేదు. ఒక దైవజనుడి యొక్క వేదన ఏంటో ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. సరదాగా టైంపాస్ లాగా ఉంది. ఒక ఆత్మను రక్షించడానికి దేవుడు మాట్లాడుతున్న ఒక మాటను రాసుకోవటం కూడా తెలియదండి. ఏం లేదు, ఒక సిమెంట్ దిమ్మలు గనక కూర్చుంటారు చూసారా, అలా కూర్చొని సరదాగా ఈ చెవులకు ఒక దురద బంక అతుక్కొని ఉంటుంది. ఆ దురద చెవులు ఏం చేస్తాయి అంటే, ఆదివారం కాబట్టి వెళ్ళి కూర్చొని వినాలని కూర్చుంటే సరదాగా. మా ఇసాక్ అయితే అసలు తెగ రాస్తాడు, దేవుని కొరకే బతికేవాడు కదా. అసలు వాడిని చూస్తే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నేర్చుకోవచ్చు, అంత అద్భుతమైన రైటరు. 4 రోజులు రాశాడు, వదిలిపారేశాడు బరి తెగించి. చదవండి, 3వ అధ్యాయం 11వ వచనం నుంచి చక్కగా చదవండి నాన్న. మనము చూడండి, మనము అంటే ఇప్పుడు ఇందులో ఎవరెవరు ఉన్నారు? మనము అంటే ఎవరెవరు ఉన్నారండి? రాస్తున్న యోహాను కూడా ఉన్నాడు, 12 మంది అపోస్తులు ఉన్నారు, సంఘము ఉంది. మనము అని ప్రారంభిస్తున్నాడు అంటే అపోస్తులు వేరు, అంటే దైవజనుడు వేరు, సంఘం వేరు కాదు.
బోధిస్తున్న నేనైనా సరే ఆ లక్షణాలు నాలో లేకపోయినా మీలో లేకపోయినా ఎవరైనా సరే, 4 వాక్యాలు చెప్తున్నాను కదా అని నాకేం 4 కొమ్ములు ఉండవు ఇక్కడ. నేనేం పెద్ద గొప్ప అయిపోయి లటక్కన పరలోకం వెళ్ళిపోతానని అనుకోవద్దు. ఇప్పుడు యోహాన్ ఏమంటాడంటే మనము అని ప్రారంభించాడు. చదువునానా? మనము ఒకరినొకరు ప్రేమింపవలెననున్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మొదటి నుండి మీరు విన్నటువంటి వర్తమానమే కదా. అంటే ఇప్పుడు చూడండి 11వ వచనంలో ఏం చెప్తున్నాడంటే 10వ వచనంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. 10వ వచనంలో ఒక స్టేటస్, ఒక వాల్యూని సంపూర్ణంగా చూపించాడు. ఏమేం చూపించాడు? 10వ వచనంలో ఏమని చెప్పాడు? మనం దేవుని పిల్లలమా అపవాది పిల్లలమా? దేవుని పిల్లలు ఏం చేస్తారు? తన సహోదరులను ప్రేమిస్తారు. దుష్టిని సంబంధమైనటువంటి పిల్లలు ఏం చేస్తారు? తన సహోదరుని ద్వేషిస్తాడు. అంటే 10వ వచనంలో ఒక స్టాండ్ మనకు అప్పటికే వచ్చి ఉండాలి. ఆ తర్వాత ఇప్పుడు ఏమంటాడంటే 11వ వచనంలోకి వచ్చేపాటికి చూడండి, ఒకరినొకడు అని రాసుకుంటూ వచ్చాడు. మీరు మరలా గుర్తుపట్టండి, వచనాల్లో రాయబడిన విషయాలు బహు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ 11వ వచనం చదువునైనా, మనము ప్రేమింపవలెననున్నది మొదటి నుండి మీరు మనము ఒకరినొకడు ప్రేమింపవలెననున్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. ఒకరినొకడు ప్రేమించుకోవాలంట. ఇక్కడికి వచ్చేప్పటికి దేవుడు ప్రేమించటం సంగతి మనం తర్వాత నెక్స్ట్ లెవెల్లో మాట్లాడుకుందాం, అంటే తెలుసుకుందాం. ఈ సెక్షన్లో మనల్ని దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే మీరు ఒకరినొకరు ప్రేమించండి. అంటే ఒకరినొకరు అంటే దేనికి సంబంధించినటువంటి ప్రకటన ఇది? మీరు ఒకరినొకరు అనే మాటకు అర్థం ఏంటంటే సంఘములో ఉన్నటువంటి సహోదరుల పట్ల అని అర్థం. అంటే ఇప్పుడు యోహాను మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడంటే సంఘములోకి తీసుకెళ్తున్నాడు. సంఘములో ఉన్నటువంటి సంఘ పిల్లలంతా కూడా ఏ విషయాలు కలిగిన జీవితం వాళ్ళు చేయాలి అంటే మీరు సంఘములో ఉన్న ఒకరినొకరు మీరు ప్రేమించవలెను అనున్నది. ఇది ఆజ్ఞ, ఇది ఆది నుండి ఉంది. అంటే భూమి పుట్టిన దగ్గర నుంచి సహోదరుని ప్రేమించాలనే ఆజ్ఞ ఉంది. నేనేమంటానంటే దేవుని ప్రేమను చూపిస్తూ ఈ ప్రేమ మొట్టమొదట సంఘములో ఉన్న సహోదరులను చూపిస్తుంది. ఇప్పుడు సంఘము అంటే ఏం కనపడాలి? సంఘములో సహోదరులు ఒకరి పట్ల ఒకరు ప్రేమను చూపించాలి. ఎవరి ప్రేమను చూపించాలి? ఇది ప్రశ్న. ఇక్కడ భూమండలం మీద 2 రకాల ప్రేమలు ఉన్నాయి. ఒకటి లోక సంబంధమైన ప్రేమ ఉంది. దాని వెనక లోక ప్రేమ వెనక పనిచేసేటప్పుడు అపవాది ప్రేమ వెనక ఏముంటుందో తెలిసిన మర్డర్ ఉంటుంది, చంపేస్తుంది. దేవుని ప్రేమ వెనక ఏముంటుందో తెలిసిన నీ కొరకు ప్రాణమే పెట్టేస్తాడు దేవుడు. మీరు గమనించండి. ఈరోజు నిజంగా ఈ విషయాలు మనకి అన్నీ తెలిసినయే కదా అన్నట్టు ఉంటుంది. వినేటప్పుడు ఈ మాత్రం మనకు తెలీదా అని ఉంటుంది. నువ్వు సింగల్గా కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడి చూడు. ఈ వాక్యం గురించి ఒక అరగంట వాక్యం చెప్పు, నీ పిల్లలకు చెప్పు, అప్పుడు తెలిసిద్ది నీ బండారం ఏంటో. సంఘానికి చెప్పు, అప్పుడు తెలిసిద్ది అసలు రహస్యం ఏంటో. చూడండి, వెంటనే 12వ వచనంలోకి వచ్చేప్పటికి ఏ విషయాలు ప్రత్యక్షపరుస్తున్నాడు? చదువునా? మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి వాడు దుష్టుడి యొక్క సంబంధి అయి తన సహోదరుని చంపెను. ఇప్పుడు చూడండి,
వాడు దుష్టుడు సంబంధి అయి సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? వాడతన్ని ఎందుకు చంపేశాడు? తన క్రియలు చెడ్డవియు, తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనుక నే కదా. గుర్తుపెట్టారా? దేవుని నీతి గల వాక్యానుసారంగా అయ్యా మీరు పండగలు చేయకూడదు, ఆచారాలు చేయకూడదు, ఇదిగో మీ బ్రతుకులో ఇలాంటి సంవత్సరికాలు చేయకూడదు, దినాలు తద్దినాలు, ఆ సంవత్సరం పుట్టాం, ఈ సంవత్సరం రోజున, ఆ రోజున, ఈ రోజున, బుద్ధి జ్ఞానం లేదంటే నువ్వు ఒక పండగ పేరు చెప్పి, ఒక దినం పేరు చెప్పి, ఒక రోజు పేరు చెప్పి నువ్వు చేసే ఏదైనా సరే అది పులిసిన పిండిగా మారిపోద్ది. మన బ్రతుకులో నేర్చుకున్న దేవుని యొక్క వాక్యం మొత్తం పులిసిపోద్ది. సాతాను నీతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ రోజున నీ దగ్గర ఉన్న దేవుని వాక్యం నేర్చుకున్న సంగతులు ఎన్నడూ కూడా సాతానును ఓడించడానికి నీ జీవితాన్ని నిలబెట్టదు అపవాది. వెంటనే నువ్వేం చేస్తావు తెలిసిన, లోకంతో పొత్తు పెట్టుకొని లోకంతో కలిసిపోయి వెళ్ళిపోతా ఉంటావు, నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం. ఇలాంటి బ్రతుకు మనలోకి ఎందుకు వచ్చింది అనే సంగతి ఆలోచించేవాడు ఎవడు ఉండడు. బిడ్డలారా జాగ్రత్త. అంటే నువ్వు పేరుకు మాత్రం వెళ్తావు మందిరానికి, కానీ నీ జీవితంలో ఏముండదో తెలిసిన, దేవుని వాక్యానికి భిన్నమైన జీవితం నీ ఎదురుకొచ్చి నిలబడితే దాన్ని జయించడానికి కావలసిన మనసు, పరిశుద్ధ జీవితం నీ దేహంలో సహకరించదు. మరి ఏముంటుంది? వాళ్ళతో లోకంతో ఏకీభిస్తూ పొత్తు పెట్టుకొని నడిపించబడతా ఉంటాం అంతే. బిడ్డలారా ఇక్కడ దేవుని ప్రేమను మనం చూస్తే తండ్రి లోకమును ఎంతో ప్రేమించనని రాయబడి ఉందండి. ఆయన ప్రేమ వెనక ఏముందో తెలిసిన, నీకు కావలసిన సర్వ సమృద్ధి అంతా సిద్ధపరిచి ఇచ్చాడు తండ్రి ప్రేమ. కుమారుని ప్రేమ, నువ్వు నీ పాపముల చేత, మనందరి పాపముల చేత చచ్చిన వారమైంటే కుమారుని ప్రేమ వచ్చి నిన్ను ఒక్క పాపముల గురించి ఎంచకుండా, పాపానికి వచ్చిన శిక్ష నీ మీద వేసి నిన్ను ఆరని అగ్నికి పంపించకుండా, నిన్ను మృత్యులో నీ పాపమును బట్టి చచ్చిన వాడిగా ఉంటే నిన్ను కుమారుడు తన జీవమిచ్చి నిన్ను బ్రతికిచ్చాడు. ఆయన తన పిల్లలకి సమృద్ధి జీవాన్ని ఇచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇన్ని అనుభవిస్తూ పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ యొక్క సర్వసంపూర్ణతను మనలో కుమ్మరించి దేవుని సంగతులన్నిటిలో మనలను యోగ్యులుగా చేసి నడిపిస్తుంటే ఈ రోజున మన బ్రతుకు ఎంత హీనమైందో చూడండి. లోకాన్ని ప్రేమించి ఆ లోకం వెనుకున్నటువంటి దుష్టుడి యొక్క ప్రేమను కలిగి ఉండి, ఈ దుష్టుడి యొక్క ప్రేమ చివరికి నిన్నేం చేస్తుంది తెలిసిన, ద్వేషిస్తుంది, కొడుతుంది, తిడుతుంది, నిన్ను చంపుతుంది. ద్వేషంతో ప్రారంభమవుతుంది. అందుకనే 12వ వచనంలో వెంటనే ఏమని చెప్పాడంటే, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు. గమనించారా? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. ఇప్పుడు అర్థం చేసుకోండి, నీతి అంటే నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నీతి వాక్యంలో నుండే దేవుని నీతి నీకు ప్రత్యక్షపరచబడింది. ఇప్పుడు ద్వేషం ఎవరెవరికి చెప్పండి? వాక్యం చెప్పేస్తున్నటువంటి దైవజనుడు సంఘాన్ని ద్వేషిస్తూ ఉంటారు. నువ్వెందుకు ద్వేషిస్తున్నావు? నీ క్రియలు లోక సంబంధమైనవై ఉన్నప్పుడు దేవుని నీతి సంబంధములను నువ్వు ద్వేషిస్తూ ఉంటావు అంతే. సేవకులు కూటం పెట్టి అయ్యా వాక్యం ఇలా చెప్తుంది జాగ్రత్త అని సేవకులు చెప్తుంటేనండి, ఎవడు కాడే గ్రూపులోంచి లెఫ్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నారండి. పోనీ నేను చేసిన తప్పేంటిరా, చెప్పండి రా నాయన, నన్ను దిద్దండి రా, నన్ను బాగు చేయండి నాయన అని కాళ్ళు పట్టుకుంటాను రా. సహవాసాన్ని విడిచిపెట్టి ఇప్పుడు నేను దుర్బోధలో ఉన్నాను, నీ బోధ, నీ దగ్గరికి వచ్చిన మంచి బోధ ఏదో నాకు చెప్పి నన్ను కాపాడరాదు. అసలు ఒక బలహీనుడు వాక్యానికి విరుద్ధంగా ఉన్నాడు, అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసిన కర్మ నీకేంటి? పోయిన సేవకుల కోటాలో నేను చెప్పాను, నేను
అయ్యా మీరు సహవాసాన్ని వదిలిపెట్టి వెళ్ళమాకండి, నా తప్పును దిద్దండి. ఎవరి నేను దిద్దట్లా, 4 గొట్టాలు పెట్టి అరుస్తున్నా. దుర్బోధకులారా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకండి, దేవుని వాక్యాన్ని సరిగా చూసుకోవటం నేర్చుకోండి అని చెప్తున్నా. నేను ఎవడైనా నేను తప్పు చెప్తే నా దగ్గరికి వచ్చి నన్ను దిద్దేవాడు కనపడతలా. నేను లోబడతాను, నేర్చుకుంటాను. భ్రమపరచబడి మోసగించబడమాకండి, నాకు నేర్పమని చెప్తున్నాను. బయటికి వెళ్ళి నేను దుర్బోధకున్నాను మీరు పబ్లిసిటీ చేయమాకండి, నన్ను దిద్దండి. మీ దగ్గర సత్యవాక్యం ఉంటే పోనీ నీ సహోదరుడుగా నన్ను ప్రేమించి నన్ను దిద్ది నన్ను సరిచేసేవాడు అక్కడ కనపడతలా. ఎవడు కాడే తప్పించుకొని తిరుగుతున్నారు దొంగలు తిరిగినట్లు. వీళ్ళంట దేవుని రాజ్యానికి సంఘాన్ని ప్రజలను సిద్ధపరుస్తారండి. ఎక్కడికి వెళ్ళి కూర్చొని వాక్యం వింటున్నావు, ఎక్కడికి వెళ్ళి పరిచయం చేస్తున్నావు? ఎంత ధైర్యం నీకు? వాక్యపు వెలుగులో చూస్తున్నావా? దేవుడేమో తన ప్రేమను చూపించి తన ప్రాణాన్ని పెట్టేవాడు, అపవాదేమో ప్రాణం తీసేవాడు. దేవుని ప్రేమ సత్యాన్ని చెబుతూ ఉంటది, అపవాదేమో మోసపు ప్రేమను చూపిస్తూ ఉంటది, మోసం చేస్తూ ఉంటాడు అపవాది. దేవుని ప్రేమ దయ, జాలి, కనికరం చూపిస్తూ ఉంటది. అపవాది ప్రేమ ద్వేషాన్ని, కలహాన్ని, మోసాన్ని చూపిస్తూ ఉంటది. ఏమండి వాక్యపు వెలుగులో కనపడతలేదండి? ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనందరి చుట్టూ లోకం మనందరి చుట్టూ ఉందండి. లోకం వెనుక అపవాదం ఉంది. చూడండి వాడి స్వభావాన్ని ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చదువునానా? 8:44 చదువునానా? యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరందరూ మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీ తండ్రిలో ఏమన్నాయి? దురాశలున్నాయి, అవి నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి. ఆది నుండి వాడు ఎవడు అంటే నరహంతకుడు. చూడండి, దేవుడేమో తన ప్రజల కొరకు ప్రాణం పెట్టి కాపాడుకుంటున్నాడు, అపవాదేమో నరహంతకుడు. లోక ప్రేమను, లోకంలో ఉన్న ప్రేమను నేర్చుకుంటే వాడు ఆ ప్రేమ ద్వారా నిన్ను చంపేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి అయితే లోక ప్రేమలో ఉంటాడో, లోకం చెప్పిన ప్రేమ నేర్చుకుంటాడో, ఆ వ్యక్తి తన ఇంట్లో వాళ్ళని, తన కుటుంబంలో ఉన్న వాళ్ళని చంపేస్తా ఉంటాడు. లోక ప్రేమ వెనక మర్డర్ పనిచేస్తుంది, చంపడం పనిచేస్తుంది. ఇవాళ చూడండి, కొంచెం తల్లిదండ్రుల మీద 12 ఏళ్ళ నుంచి వయసు వచ్చి కొంచెం ఎదిగితే తల్లిదండ్రులను కొట్టి చంపేద్దామని చూస్తున్నారు. అంతే, చిన్న విషయంలో చిన్న ఒక్క మాట మాట్లాడితే చాలు ద్వేషిస్తున్నారంటే. తల్లిదండ్రులు చెప్పిన మాట వినేవాడు ఎవడు లేడు, ద్వేషిస్తున్నారంతే. నా ఇష్టం. మళ్ళీ వీళ్ళంతా ఎవరు? గుడికి వెళ్ళేవాళ్లే, ప్రార్థనకి వెళ్ళేవాళ్లే, క్రైస్తవులే. మళ్ళీ వీళ్ళంతా గమనిస్తున్నారా? ఈరోజు ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నానండి. వాక్యపు వెలుగులో చూసుకోవటం నేర్చుకోవాలి మనం. లోక ప్రేమ చేత దుష్టుని సంబంధులుగా బ్రతుకుతూ, ద్వేషిస్తూ, తగాదులాడుతూ, బూతులు మాట్లాడుతూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ మర్డర్లే చేస్తారట. ఇవాడు చూడండి, అన్నదమ్ములే ఒకరినొకరు మర్డర్ చేస్తున్నారు. అన్నదమ్ములు ఇద్దరు కలిసి చెల్లిని మర్డర్ చేశారు మొన్న. వివస్త్రగా చేసి, వస్త్రాలు తీసి పారేసి, దిగంబరిగా పెట్టి పేక కోసి చంపేశారండి. కొట్టి 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 లోపల అవయవాలన్నీ డ్యామేజ్ అయిపోయి పగిలిపోయినాయి అంటే లోపల, దేహం లోపల. మరి ఎంత కసితో కొట్టారో చూడండి. మరి వీళ్ళు దేవుని సంబంధులా, దుష్టుని సంబంధులా? ఏ ప్రేమ ఉంది ఇవాళ రోజున? ఏ ప్రేమ చేత నడిపించబడుతున్నారు ఇవాళ రోజున? చూసేవాడెవడు లేడు.
నాకు ఈరోజు ఏం చెప్పాలో కూడా నాకేం అర్థం కాలేదండి. భయం వేసిపోయింది నాకు. అసలు ఏం జరుగుతుంది ప్రపంచంలో? వాక్యం ఏం చెబుతుంది? దేవునికి మహిమ కలుగునగాక. అటు పాత నిబంధనలో లేవీలకి గాని సంఘానికి గాని దేవుని పిల్లలకి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా చెప్పిన మాటలు ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి. లేవి పుస్తకం 19:18 ఇక్కడ ఉంటుంది చూడండి. 18-19 మీరు ఒకరినొకరు మీరు ప్రేమ కలిగిన వారే ఉండండి అని చెప్తుంది వాక్యం. దేవునికి మహిమ కలుగునుగాక. తీసావమ్మా 19-18 చూడుపోని లేవి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. మీ ప్రజల మీద కోపం ఉంచుకొనినా, చూడు, కీడుకు ప్రతి కీడు మీరు చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక, నీ ప్రజల మీద కోపం ఉంచుకోవద్దు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. చూడండి, లేవీలకి ఏమని చెప్పాడు దేవుడు? నీ సహోదరుల మీద అసలు కోపం ఉంచుకోవద్దు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ అంటే వాక్యానికి నువ్వు భిన్నంగా దుర్బోధల్లో నువ్వు కట్టబడి నడిపించబడుతుంటే నిన్ను చూసి చూడనట్టు వదిలేసేయటం కాదు ప్రేమ అంటే. ఈ రోజున సంఘాల్లో లోక సంబంధమైన శరీర ప్రేమలు చూపిస్తున్నారండి, అంతే, ఏం లేదు. సంఘములో ఉన్న సహోదరులను ప్రేమించి వాక్యానికి భిన్నంగా ఉంటే వాళ్ళని సరి చేసుకుంటూ దిద్దుకుంటూ దేవుడు ఏ ప్రేమను చూపించాడో అదే ప్రేమను మనం చూపించాలి ఇతరుల మీద. అందుకనే మీరు ఒకరినొకరు అని రాశాడు. ఈ మాట యోహాను చెప్తున్నప్పుడు యోహాను ముందుగా ఎక్కడ బోధించబడ్డాడు? ఈ మాట ద్వారా. ఈ మాట ఎవరి దగ్గర బోధించబడి నేర్చుకున్నాడు చూసారా? చదవండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 34 చదువునానా? మీరు 34-35 2 వచనాలు చదువు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇప్పుడు మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే. ఇప్పుడు చూడండి, మీరు ఒకరినొకరు ప్రేమించటం వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు కూడా ఒకరినొకరు ప్రేమింపబద్ధులై ఉన్నారు. చూడండి, ఇప్పుడు మనల్ని తండ్రి ఎలా ప్రేమించాడు? మనం పాపులమై ఉండగా మనల్ని ప్రేమించాడు. మనము దుష్టులమై ఉండగా మనల్ని ప్రేమించాడు. మనతో మాట్లాడాడు. ఇప్పుడు నేను మీ మీద ఎలాంటి ప్రేమను నేను చూపించాను, మీరు కూడా నా మీద అలాంటి ప్రేమను చూపించండి. ఇప్పుడు నాతోటి సంఘస్థులు కానీ నాతోటి సేవకులకు కానీ నేను డైరెక్ట్గా 4 గొట్టాలు పెట్టి చెప్తున్నా, అయ్యా వినండి, ఇదిగో మనం మోసపోతున్నాం, జాగ్రత్త అని చెప్తే అసలు వీడియో దుర్బోధకుడు అని తిడుతున్నారు నన్ను. పోనీ మీ దగ్గర మంచి వాక్యం ఉండి మీ దగ్గర దేవుని ప్రేమ ఉంటే నాకు చూపించండి వాక్యంలో నుంచి. మీరు నాకు నేర్పండి. మనుషుల చేత కల్పించబడిన పద్ధతులు చేస్తూ ఆడోళ్ళు బిషప్పులు అయిపోయారు, ఆడోళ్ళు సంఘ కాపురులు అయిపోయారు. ఏం బతుకులరా నాయన! వాక్యం చూపించండి రా నాయనలారా. మీ ధైర్యం ఏంటో, మీకు ఏ వాక్యం ఆధారం ఉందో చూపించండి. వడ్డీలోడు ఒకడు, చీటీలోడు ఒకడు, ఉద్యోగాలు చేసేవాడు ఒకడు, వయసు అంతా అయిపోయిన తర్వాత రిటైర్డ్ అయిపోయి ఆడ ఆయుష్కాలం అంతా లోకానికి దారపోసి డబ్బులు సంపాదించుకొని రిటైర్డ్ అయిపోయిన తర్వాత ₹1,00,000 పెన్షన్ తీసుకొని వచ్చి సేవ చేసేవాడు ఒకడు. వీడికి విశ్వాసం అంటే ఏంటో తెలుసండి? ఇంత డైరెక్ట్ గా గొట్టాల్లో పెట్టి అడుగుతున్నా, బుద్ధి జ్ఞానం ఉంటే వచ్చి మాట్లాడండి నాతో. ఒక విషయం నేర్చుకునేటప్పుడు దేవుడు చెబుతున్న సత్యాన్ని నమ్మేవాడెవడు లేడు. వీళ్ళు సేవకులు కాదు, వీళ్ళు దుర్బోధకులని దేవుని వాక్యపు వెలుగులో చూపిస్తున్నా కూడా నమ్మేవాడెవడు లేడు.
ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలంతా తాగుబోతులే మాకు ప్రవక్తలు, తాగి ఎటబడితే అట్ట మాట్లాడేవాడే మాకు ప్రవక్తలను ఎన్నిక చేసుకున్నారు. మోసపు మాటలు చెప్పేవాళ్ళని మాకు సేవకులు, కాపరులను ఎన్నిక చేసుకొని బతికారంట మన పితరులు. ఏండి, అదే ఆత్మ ఈ రోజున సంఘాలలో పనిచేస్తుంది. ఎవడు కాడే నేను సంఘానికి, అదేంటిదయ్యా, అదేనమ్మా ఫౌండర్ని, ఈ సంఘానికి ఫౌండర్ని, ఈ సంఘానికి లీడర్ని. నేను ఏ ఊర్లో నేర్చుకున్నావు నానా? వాక్యపల్లిలో చూసే ఒకడనా? ఏంటో మరి చదువునానా, మళ్ళొకసారి చదువునానా. యోహాను ఒకరినొకరు ప్రేమింపవలెనని. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు తన నోటితో చెబుతున్న మాటని ఎక్కడ విన్నాడు? ఇప్పుడు 1 యోహాను పత్రిక 3:11 చెప్తున్న మాట ఎక్కడ విన్నాడు? యేసు ప్రభు నోట విన్నాడు. ఎవరు? యోహాను. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు సంఘానికి? అమ్మా, నా ప్రభు చెప్పాడు మీరు ఒకరినొకరు ప్రేమించండి. ఎలా ప్రేమించాలి? నేను మిమ్మల్ని ఎట్ట ప్రేమించానో మీరు కూడా అలానే ప్రేమించండి. శాస్త్రుల్ని, పరిచయుల్ని, దుర్బోధకులందరినీ కూడా దేవుడు ఖండించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ వచ్చాడండి. కొత్త నిబంధన మొత్తం అపోస్తులతో సహా వాళ్ళంతా కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి వాక్య విరుద్ధమైన ప్రతి దైవజనుడిని గద్దించుకుంటూ వచ్చారు. ఎవ్వడు ఒక్కడు కూడా లోబడలా. ఇవాళ బరి తెగించి సేవలు చేస్తున్నారు అంతే. వాక్యం అనవసరం అండి. ఒక 100 మంది 50 మంది వస్తే సంఘం అనుకుంటున్నారు. దాన్ని సంఘం అని వాక్యం ఎక్కడ చెప్పలా. ఒక్కడున్నా సంఘమే. మచ్చలేని, డాగులేని, కళంకు లేని, వాక్యానుసారంగా పరిశుద్ధపరచబడి దేవుడు కోరుకున్న జీవితం చేసే ప్రతి వాడు సంఘమే. ఈరోజు నువ్వు గుడికి వెళ్తే 10 మంది 50 మంది గుడికి వస్తే వాడు సంఘం అనుకుంటున్నారు. దాన్ని సంఘం అనరు. యేసు ప్రభు ఏమంటే, నేను మిమ్మల్ని ఎట్ట ప్రేమించాను? నీతిమంతుడు ఖండించి బుద్ధి చెప్పి సరిచేస్తాడు. సేవకుడి పని అదే. చూసేవాడు ఎవడు లేడు. అందుకని వాక్యం చెప్తుంది, అపవాది వాడు నరహంతకుడు అని చెప్తుంది. దేవుని ప్రేమ ఏమంటుంది? దేవుని ప్రేమ పాపి కొరకు ప్రాణం పెడుతుంది. లోక ప్రేమ నీ ప్రాణం తీస్తుంది. ఏ ప్రేమలో నువ్వు అంటగట్టబడి పెరుగుతున్నావు? ఏ ప్రేమను నువ్వు సంఘములో చూపిస్తున్నావు? చదువు నాన్న, కంటిన్యూ చేయ. అక్కడ 13:34-35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీ అందరికీ కొత్త నిబంధనలో కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు కూడా ఒకరినొకరు ప్రేమింపబద్ధులైనారు, ప్రేమించవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమింపగలవారైన ఎడల, మీరు ఒకరిని ఎడల ఒకరిని ప్రేమింపగలవారైతే అప్పుడు నా శిష్యులు అవుతారు. మీరు దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక శిష్యుడని ఎప్పుడు పిలువబడతాడంటే, నేను ఎలా మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు అలా ప్రేమించండి. యేసుక్రీస్తు ప్రేమ ఎప్పుడు మనల్ని ప్రేమించాడు? మనం పాపంలో ఉంటే ప్రేమించాడు. మనం వాక్యాన్ని విడిచిపెట్టి బతుకుతుంటే ప్రేమించాడు. మనం చచ్చిన వారమై ఉండి లోకంతో పెనవేయబడి శత్రువు చేతిలో బంధించబడి మోసగించబడుతుంటే మనతో మాట్లాడాడు. వాక్యం ద్వారా మాట్లాడి కాపాడుకున్నాడు దేవుడు. తన వాక్కును, ఆత్మను పంపి కాపాడుకున్నాడు దేవుడు. ఈరోజు నీ పిల్లలకి ఏమిచ్చి కాపాడుకుంటున్నావు? ఖచ్చితంగా నీ పిల్లలకు వాక్యం బోధించగలవా? నీ కడుపును పుట్టినోడ్నే కాపాడుకోలేకపోతున్నావు. ఇంకేం చేస్తావు నువ్వు? ఏ ప్రేమను పంచుతావు? దేవునికి పిల్లలం అవుతున్నామా? అపవాది పిల్లలం అవుతున్నామా? ఆలోచించేవాడు ఎవడు లేడు.
దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తన ప్రేమ ద్వారా మనిషికి జీవాన్ని ఇవ్వడానికి మనం చూస్తున్నాం. మరణము లేని నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. దేవుని ప్రేమ మనలో ఉంటే, ఇప్పుడు మీరు పాలయ్య గారు వస్తున్నారు కదా మన దగ్గరికి. పాలయ్య గారి దగ్గర ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, అతని పేరు జయరాజ్. పాలయ్య గారు జయరాజ్ ఇద్దరు కలిసి చదువుకున్నారు, ఇద్దరు కలిసి బ్రతికారు, ఎదిగారు. 10-15 సంవత్సరాల తర్వాత రీసెంట్ గా కలిశారు. ఎలా వెంబడిస్తాడో తెలుసండి కానిస్టేబుల్? నేను కన్నులారా చూశానండి, 2 నెలల నుంచి చూస్తున్నాను. పాల్ పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంట పడి వెళ్ళిపోతున్నాడండి. ఖాళీ దొరికితే దైవజనుల దగ్గర ఏదో ఒక వాక్యం అడిగి తెలుసుకుంటున్నాడండి, రాసుకుంటున్నాడండి, రికార్డ్ చేసుకుంటున్నాడండి. కొద్దిగా ఖాళీ దొరికితే డ్యూటీ అయిపోయిన వెంటనే, పాస్టర్ గారు ఎక్కడున్నారు? అయ్యా నేను ఇంటి దగ్గర ఉన్నాను, నేను వస్తున్నాను అంటాడు. వెళ్ళి ఇంటి దగ్గర కూర్చుంటాడు. మరి భార్య పిల్లల్ని చూసుకోవడా అంటే, వాళ్ళ ఆవిడ అంటది, అయ్యా ఎక్కడున్నావు? అయ్యగారి దగ్గర ఉన్నాడు. అయ్యా అక్కడే ఉండు. వాళ్ళ ఆవిడండి, అక్కడే ఉండండి అయ్యా, అక్కడే ఉండండి. నేను గుడివాడ వెళ్తే వాళ్ళ ఆవిడ అంటది, అయ్యా మీరు వస్తున్నట్టు నాకు తెలియదయ్యా, మీరు వస్తున్నట్టు తెలిస్తే నేను ఉద్యోగానికి సెలవు పెట్టుకొని మీ కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటానయ్యా. ఈసారి మీరు ఈ ప్రాంతాలకు వచ్చేటప్పుడు ఒక్కసారి మాకు కాల్ చేస్తే మేము అవసరమైతే భార్య భర్తలు ఇద్దరం సెలవులు పెట్టుకొని కూర్చొని మీ దగ్గర కొన్ని విషయాలు నేర్చుకుంటామయ్యా అని అడుగుతున్నానండి. పబ్లిక్గా నా ముఖం ముందర నుంచొని అడుగుతుంది ఆ పిల్ల. నేను 2 చేతులు దండం పెట్టి ఏమన్నా తెలిసిన, నీలాంటి పిల్లలు ఇంకా భూమండలం మీద ఉన్నారని నాకు తెలియదమ్మా. 15 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను, నీలాగా నన్ను అడిగిన వాళ్ళు ఎవరు లేరు. ఖాళీ దొరికితే భార్య భర్తలు ఇద్దరు పోయి కూర్చొని దైవజనుల చుట్టూ తిరుగుతున్నారండి. దైవజనులకి ఏం కావాలి, ఇంట్లో ఏం కావాలి, సంఘంలో ఏం కావాలి, ఇద్దరు ప్రతి విషయాన్ని పట్టించుకొని తిరుగుతున్నారండి. మతిపోయిందండి. నేను వెళ్తే ఇమ్మీడియట్ గా వాళ్ళ సొంత కారు బాగాలేదని, ఏసీ పని చేయట్లేదని వేరే కారు మాట్లాడి దానికి పెట్రోల్ కొట్టించి నేను మరలా విజయవాడ ఇంటికి వచ్చే వరకు నన్ను తిప్పారండి వాళ్ళు. అయ్యా పరిశుద్ధులు మాకు దొరకటమే కష్టం. దైవజనులు దొరికినప్పుడు మేము దాన్ని సద్వినియోగపరచుకోవాలి. నీతి కొరకు ఖర్చు అవ్వకపోతే దేని కొరకు ఖర్చు అవుతామయ్యా మేము? వాళ్ళ మాటలు ఏంటంటే ఎంత ఆశ్చర్యపోతున్నానో నేను. ఇవాళ ఒక నీతిమంతుడి విలువ తెలియదండి పిల్లలకి, సంఘాలకి. సొదొమ గుమ్మరాల మీదకి అగ్ని గంధకాలు కుమ్మరించబడుతుందంటే ఒక నీతిమంతుడు విలువ ఎంత దేవుడు విలువిస్తున్నాడో చూసేవాడు ఎవడు లేడు. నీతిమంతుడికి చెప్పకుండా ఏ పని చెయ్యడండి దేవుడు. నీకు తెలుసా నీ సేవకునికి దేవుడు ఎంత విలువిచ్చాడో? నువ్వు ఎప్పుడన్నా నీ మనసులో గుర్తు తెచ్చుకుంటావా? ఏమో నాకు తెలియదండి, బాధపడటం తప్ప ఏం లేదండి. ఒక పని చేస్తుంటే సేవకుడు, నేను ఇన్నర్స్ అవి తీసుకొని వెళ్ళలేదండి, వెంటనే ఆ పిల్లోడు మొన్న ఈ మధ్య కొన్నాడంట ఎక్స్ట్రా, అవి తీసుకొచ్చి ఇచ్చేసాడండి నాకు. అయ్యారు ఇవి తీసుకోండి అయ్యా ప్లీజ్. వాళ్ళ ఇంట్లో ఇద్దరు పనిచేస్తారండి, ఇద్దరు జాబ్ హోల్డర్సే. వాళ్ళ ఇంట్లో ఒక్క వస్తువు లేదండి. ఎంత సింపుల్ గా ఉందంటే నేను దడుచుకున్నానండి. చాలా సింపుల్ సిటీ. అసలు కాస్ట్లీ వస్తువు ఎక్కడైనా కనపడిద్ది మొత్తం చూస్తున్నాను, ఒక్కటి కనపడతలా. ఎంత నిరాడంబరంగా ఉన్నారో. మళ్ళీ వీళ్ళిద్దరూ కారం మెతుకులు తిని కష్టపడి చదువుకొని పనిచేసిన వాళ్ళేనండి. మళ్ళీ వీళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు కష్టం విలువ తెలిసిన పిల్లలు. నా కళ్ళతో నేను చూసి కృతజ్ఞుడై దేవుని దగ్గర సాగిలి పడిపోయా. టిఫిన్ తెస్తేనండి వాళ్ళ నాన్న టిఫిన్ తెచ్చి మా అందరికీ పెడితే, పాస్ సేవకులకి మాకు, వాళ్ళ నాన్న తెచ్చుకున్నది కూడా మాకు పెట్టేశాడు. అయ్యా తినండి తినండి అని పెట్టేశాడు.
ఈ లోపల వాళ్ళ బాబు ఇంత పిల్లోడు ఉన్నాడు, ఆడికి 3వ తరగతి 2nd క్లాస్ ఏం చదువుతున్నాడు. వాడిని పిలిచి, మీ డాడీకి టిఫిన్ లేదురా, మరి మీ డాడీ ఏం తింటారు, ఏం చేద్దాం ఇప్పుడు అంటే, పర్వాలేదు పాస్టర్ గారు, మీరు తినండి, మా నాన్న మా ఇంట్లో అన్నం ఉంది, అన్నం తింటారు, మీరు టిఫిన్ చేయండి. ఏ నీతి తెలుసండి ఆ పిల్లోడికి? ఏ నీతి నేర్పుకుంటున్నారు వాళ్ళు తన పిల్లలకి? వాడిని ప్రార్థన చేయరా అంటే వాడు అదడిగి చివర్లో ఏమంటండి, ప్రభా నీ రాకడ సంపూర్ణతని నేను కనులారా చూడాలి, నీ రాకడలో నేను నిన్ను ఎదుర్కోవాలి అని ప్రార్థన చేస్తున్నాడండి. పిల్లోడు ఇస్సాకును ప్రార్థన చేయమంటే చేయలేడు. చెప్తున్నానండి, ఒకరిని హెచ్చించి ఒకరిని ద్వేషించడం కాదు నేను నేర్పేది. ఒక భక్తి గల కుటుంబం తన పిల్లలకి తన కుటుంబానికి, మళ్ళీ ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయినా కూడా వాళ్ళ త్యాగాలు చూడండి. ఒక నీతిమంతుని వెంబడించే విషయంలో, ఒక నీతిమంతుడు కుటుంబ జీవిత విషయంలో ఒక చక్కటి ఒక నిర్ణయం వాళ్ళ దగ్గర ఉంది. బెస్కెట్లా రాత్రి 12:30కి నేను ఆ ఇంటికి వెళితే ఆ తల్లి తన బిడ్డను పెట్టుకొని 12:30 వరకు నా కోసం ఎదురు చూస్తా గుమ్మలో నుంచిందండి. నేను రాగానేనండి గడగడలాడుతూ 3rd ఫ్లోర్లో ఆ 3వ ఫ్లోర్లో ఉంటారండి. ఆ పిల్ల గడగడలాడుతూ కిందకు దిగొచ్చి నన్ను తీసుకొని, అయ్యా బ్రదర్ కారు పక్కన పెడతారులే మీరు రండి అని ఆ పిల్ల నన్ను తీసుకొని ఇంట్లో తీసుకెళ్తుంది. ఎంత రెస్పెక్ట్ అండి, మీ కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సంఘములోకి దేవుని ప్రేమను తీసుకొచ్చి ఒక జీవాన్ని చూపిస్తుంది. చూడండి, మీ సంఘములో ఒక సహోదరులు ఒకరినొకరు ప్రేమించుకుంటే అంటండి, దేవుడు ఏమని చెప్తాడంటే మీలో జీవము ప్రవేశిస్తుంది. సంఘము జీవము కలిగిందిగా ఉండాలని, ఆయన ప్రేమలో ఉన్నటువంటి జీవాన్ని కలిగి ఉండాలని యోహాను ఇప్పుడు మనందరినీ ఆ వచ్చిన వెంబడి వచ్చిన మాట్లాడుతున్నప్పుడు యోహాను సంఘము దేవుని ప్రేమతో నింపబడి ఒక జీవము కలిగిన సంఘముగా ఉండడానికి ఆ ప్రకటన మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ రోజుల్లో ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? చూసేవాళ్ళు ఎవరున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చదవండి నాన్న, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14లోనే ఇంకో మాట మనం చదువుకోవచ్చు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక గమనించారా? మనము మన సహోదరులను ప్రేమిస్తేనంట సంఘములో మనం ఎట్లా ఉంటామంటే మరణములో నుండి జీవంలోనికి దాటిపోతాం అంటున్నాడు. అంటే మరణానికి సంబంధించిన ఏ పాప శాపం పనిచేయదా? దేవుని ప్రేమ కలిగిన మనసు ఒక వ్యక్తిలో ఉంటే, సంఘంలో ఉంటేనంటండి, దేవుడు ఏ ప్రేమను చూపించాడో తన సహోదరుడికి ఆ ప్రేమను చూపిస్తేనంట ఇక నీ జీవితంలో మరణం పనిచేయదంటండి. మనం సేవకులంటేనే భయం లేదు మనకి, గొణుగుతాం సణుగుతాం, ఏంద్రా బాబు ఈయన మూర్ఖత్వం అని. ఏమంటే మీరు పెట్టే తిని సుఖభోగంతో హ్యాపీగా ఉండలేనండి నేను. నా సహోదరులు సేవకులు, నాతో పాటు సేవ చేసే సేవకులు పిలిచి వాళ్ళ బతిలాడి, అయ్యా మీరు మోసపోవద్దని నేను ఎందుకు వాళ్ళకి సత్యవాక్యాన్ని బోధిస్తున్నాను? 3 కుటుంబాల వాళ్ళు, మీరు పిల్లలు మీరిచ్చిన కానుకలతోనే తెలిసిన వాళ్ళు వాళ్ళిళ్ళు సహకరించి, అయ్యా ఇదిగో ఈ కానుక తీసుకొని మీరు సేవ చేయండి అని ఇచ్చిన డబ్బులతోనండి నా పొరుగు వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నాను, ఖర్చు అయిపోతున్నాను నేను. సంఘములోనికి ఒక జీవాన్ని ఇప్పుడు 3:14 ఏమంటాడు?
మనము సహోదరులను ప్రేమించుచున్నాము కాబట్టి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణములోనే నిలిచి ఉంటాడు. అంతే, కథం అయిపోయింది. అంటే నేనేమంటానంటే, ఒక క్రైస్తవుడు దేవుని ప్రేమను, తండ్రి ప్రేమను, కుమారుని ప్రేమను, పరిశుద్ధాత్మ ప్రేమను, దైవజనుడి ప్రేమను ఎంత జాగ్రత్తగా నేర్చుకోవాలి. కూర్చొని ఖాళీ ఉందండి. అంత్య దినముల యందు వారి కడుపేవారి దేవుడై ఉండును మాట్లాడాడు. నేను ఎరుగుతును, ద్రాక్షపల్లిలో ఒక కుటుంబం ఉందండి, ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములు. వాళ్ళు ఏం చేశారు సార్, దైవజనుడు మందిరం కట్టిన చోట, దైవజనుడు ఉన్న చోట స్థలాలు కొని ముగ్గురు అన్నదమ్ములు ఇళ్ళు కట్టుకొని ఆ సంఘానికి దగ్గరగా కూర్చొని కాపలా కాస్తున్నారండి. వాళ్ళు ఏ పరిచర్యని వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు కూర్చుంటారు ఇంట్లో సంఘం కొరకు. దైవజనుడు విడిచిపెట్టట్లేదు వాళ్ళు. చూడండి, ఎక్కడో సిటీల్లో దర్జాగా ఉండాల్సిన వాళ్ళు ఒక పల్లెటూరులో సేవకుడి దగ్గర స్థలాలు కొనుక్కొని ఇళ్ళు కట్టుకొని ఆ సంఘానికి కాపుదలుగా అన్ని విషయాల్లో దైవజనుడు సహకరిస్తూ నిలబడ్డారండి వాళ్ళు. దేనికి? దేవుని ప్రేమ యందు నిలుచుంటే మరణం ఇక పనిచేయదు మనలో. పరిశుద్ధులను ప్రేమిస్తే నీలో మరణం ఉండదు. సత్యవాక్యాన్ని ప్రేమిస్తే నీలో మరణం ఉండదు. మరణం ఇక నీ దగ్గర పనిచేయదు. ఏ రోజున గుర్తుపడుతున్నారండి? ఇక ఈ ప్రపంచంలో ఈ వాక్యం అర్థం కాకపోయినా ఈ పాటలేందో, ఆరాధనలేందో, అరుపులేందో, కేకలేందో, ఊగుళ్ళేందో దేవునికే తెలియాలి. నేనేమంటానంటే, ముందల సత్యవాక్యం నీకు అర్థమైందా? ఆ వాక్య ప్రకారం నీ జీవితం కట్టుకుంటున్నావా? వాక్యమందు ఆనందిస్తే ఆత్మలో నువ్వు దేవుని ఆరాధిస్తావు. పరిశుద్ధాత్ముడు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు సహకరిస్తాడు. అసలు సత్యవాక్యాన్ని నువ్వు నమ్ము. దుర్బోధకుల దగ్గరికి వెళ్ళి కూర్చొని ఈ పాటలు పాడి 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 ఎన్ని సంవత్సరాలు నీ బతుకంత తెల్లారుతాయి? పాడడం తప్ప అంటలేదు, గుర్తుపెట్టుకోండి. భక్తిహీనులు పాటలు పాడతారు ఇష్టం. ఇక కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీదే ఉంటుంది. పాటలకు సౌండ్లు ఎక్కువ పెడతారు. వాక్యంలో జీవం పనిచేస్తుంది. వాక్యం చెప్పేటప్పుడు సౌండ్ పెట్టు, చుట్టుపక్కల నలుగురు వింటారు, ఇన్ని బతుకు మార్చుకుంటారు. పాటలు వస్తున్నాయో తెలీదు, ఆ పాటల మీనింగ్లు ఏంటో తెలీదు, ఆ మ్యూజిక్లు మాత్రం కుమ్మి పారేస్తున్నారు. అసలు బయట శబ్దం ఏం వినపడుతుందంటే మ్యూజిక్ వినపడుతుంది తప్ప పాటకు అర్థం వినపడతల్లా, పాటలో ఉన్న మీనింగ్ తెలియటల్లా. ప్రజలకి ఏం కావాలి? నీ పాటలు మ్యూజిక్లు కాదు ప్రజలకు రక్షించేది. ప్రజలను రక్షించేది నువ్వు చెప్పే ఉపదేశం, వాక్యం. 2 మాటలు చెప్పు, పర్వాలేదు. దేవుడు నీకు ఏది నేర్పాడు అది నేర్పు ప్రజలకి, పర్వాలేదు. తెలియంది సరి చేసుకుందాం. చదువు నాన్న. సువార్తల్లో ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం చదవండి. యోహాను సువార్త. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి. తండ్రి నన్ను ఎలా ప్రేమించెనో నేను మిమ్మును అలాగూ ప్రేమించితిని. ఇప్పుడు ప్రేమ యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రి దగ్గర నుంచి వస్తుంది. తండ్రి దగ్గర నుంచి ఎక్కడికి వచ్చింది? కుమారుడి దగ్గరికి వచ్చింది. కుమారుడి దగ్గర నుంచి ఎక్కడికి వస్తుంది? సేవకుల్లోకి వస్తుంది. సేవకుల్లోంచి ఎక్కడికి వస్తుంది? సంఘంలోకి వస్తుంది. సంఘంలోంచి ఎక్కడికి వెళ్తుంది? వెలుపల వారి దగ్గరికి వెళ్తుంది. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మును అలాగూ ప్రేమించితిని. నేను కూడా మిమ్మల్ని అలాగునే ప్రేమించితిని. ఎంత మాదిరి చూపిస్తున్నాడు చూడండి. ప్రేమ ఎప్పుడు కూడా వాక్యంలో ఉన్న జీవాన్ని నీకు ఇస్తుంది. మొట్టమొదట చేసే పని అది. వాక్యంలో ఉన్న జీవం నిన్నేం చేస్తుంది తెలిసిన? నీ బతుకు మార్చింది. వాక్యం అర్థం కాకుండా నేను మారానంటే నువ్వు 10 రోజులు బాగుంటావు, 11వ రోజున మళ్ళీ పాపం చుట్టూ తిరుగుతావు. పాపం నిన్ను వదిలిపెట్టదు.
నీకు అర్థం కావాల్సిందేంటి? వాక్యం అర్థమైతే ఆ వాక్యం నీలో ఏం చేస్తుంది? వాక్యానికి భిన్నంగా ఉన్న పాపాన్ని నీలోంచి తీసి బయట ఇసిరేస్తుంది, అగాధంలోకి ఇసిరేస్తుంది. పాపాన్ని నువ్వు నేను పశ్చాత్తాపడితే పావు. పాపం ఎప్పుడు కూడా దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన తీసివేస్తే పోద్ది. మనకి తీసివేసుకునే బలం లేదు మనకి. నీ స్వభావంలో మార్పు రావట్లేదంటే అర్థం ఏంటి? వాక్యం విన్న తర్వాత నువ్వు దిద్దుకోలేకపోతున్నావు, సరి చేసుకోలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? ఆత్మీయ గర్వం, సాతానుకు బట్టిన గర్వపు ఆత్మ నిన్ను పట్టుకొని వేధిస్తుంది. చూస్తున్నారా? వాక్యపు వెలుగులో గుర్తుపడుతున్నావా? నన్ను దిద్దేవాడు దొరికితే బాగుండు, నేను దిద్దుకుంటానికి సిద్ధంగా ఉన్నా. నా పైన పరిశుద్ధులు ఉన్నారులేండి, నన్ను దిద్దేవాళ్ళు ఉన్నారు. చెప్తున్నా, నామకార్థులు కూడా చెప్తున్నా, నామకార్థమైన దొంగ సేవ చేసే దుర్బోధకులు కూడా చెప్తున్నా, మోసపోయే సంఘ పిల్లలకు కూడా చెప్తున్నా, మీ దగ్గర సత్యవాక్యం ఉంటే నా లోపం దిద్ది నన్ను కాపాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అక్కడే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 12-13 కూడా చదువునా? నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించు వలననుటయే అనుటయే నా ఆజ్ఞ. అనుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు, చూడండి, ఒకరినొకరు ప్రేమించడం అనేది ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు, తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. దేవుని ప్రేమ ఒక పాపి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చి, అయ్యా నీ కొరకు నేను ప్రాణం పెట్టి నిన్ను ప్రేమిస్తున్నాను రా, నాలో ఉన్న జీవం నీకు ఇస్తున్నాను రా అంటే, దైవజనుడు అసలు రాకపోతే బాగుండు, దైవజనుడు మా ఇంటికి రాకపోతే బాగుండు, దైవజనుడు మా కుటుంబంతో మాట్లాడిపోతే బాగుండు అని ముడుచుకొని కూర్చుంటున్నారండి ఒంగోలు బ్యాచ్. ఎవరిని బెదిరిస్తారా నాయనలారా? ఎవరు సహవాసం పెట్టి చేస్తున్నారు? మీ ప్రాణం తీసేవాడితో సహవాసం చేస్తున్నాడు. వాడు ఏదో ఒక రోజున మిమ్మల్ని పక్కకు తీసుకెళ్లి చంపేస్తాడు, గుర్తుపెట్టుకో. నిన్ను మోసం చేసేవాడు చుట్టూ తిరుగుతున్నావు, పనికి మాలినోడా. నీ కొరకు ప్రాణం పెట్టి నీకు జీవమునిచ్చి నిన్ను దేవుని ఎదుట నిలబెట్టేవాడంటే నీకెంత చులకన, నీ కొవ్వు కరగదేస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకో. దేవుని సంతానం చూడండి, తల్లిదండ్రులు తమ పిల్లల్ని కంటే ఆ తల్లిదండ్రులకు పిల్లలకి ఇచ్చేది ఏంటో తెలిసిన? తల్లిదండ్రుల్లో ఉన్న శాపం, దరిద్రం అంతా ఇస్తారు. అదే నీతిమంతుడైన సేవకుడు బిడ్డలకు ఏమిస్తాడో తెలిసిన? దేవుని నీతిని ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని పిల్లలు అవ్వడానికి సేవకుడు ఎంత అవసరం? అందుకనే ఖచ్చితంగా వాక్యం చెప్తుంది, మీరు దుష్టుని సంబంధులు, మీరు కయ్యూను సంబంధులు. తన సహోదరుని ద్వేషిస్తాడు. నీతిని చెప్పి నిన్ను కాపాడుకునే సేవకుడు అంటే ఎంత చులకనగా. ఒంగోలు పిల్లలైతే ఎప్పుడు ఈడు రాకుండా ఉంటాడని చూస్తున్నారండి పిల్లలు. వారానికి ఒక్క రోజు వచ్చి కాపాడుకుంటానన్నా కూడా మాకొద్దు. బరి తెగించేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నేను ముగిస్తున్నాను. కాబట్టి ఈరోజు మనకి ఇప్పుడు సంఘములో సహోదరులను ఎలా ప్రేమించాలో, ప్రేమకు ఒక పరిపూర్ణమైన జీవితం ఎలా చేయాలో యోహాను 3:11-18 వరకు చెప్తున్నాడండి. ఇవన్నీ చదువుకోండి, వీటి గురించి ఆలోచించండి, ఒక నిర్ణయం తీసుకోండి, లేకపోతే మనం ఏం చేయాలి. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.